నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 13th వీక్ ఎలిమినేట్ అయ్యి రీతు చౌదరి బయటకు వచ్చారు. తన ఎలిమినేషన్ మీద చాలామంది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగానే రీతుది అన్ఫెయిర్ ఎలిమినేషనా? హౌస్లో ఇంకెవరైనా తను వర్త్ కాదు హౌస్లో ఉండడం అనిపించే కంటెస్టెంట్ ఇంకెవరైనా రీతు కాకుండా ఉన్నారా? అండ్ ఇంకా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరెవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ రివ్యూ. రివ్యూ బాగా చూస్తున్నారు మీ రివ్యూ, అండ్ ఇంకా కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి, చూస్తున్నారా? ఏమనిపించింది నిన్న రీతు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు యాక్చువల్గా డెమోన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు, అయితే బాగుంటుంది అని చెప్పారు. బిగ్ బాస్ కొంచెం రివర్స్ చేసి రీతును బయటకు పంపించి ఆ బాండ్ మొత్తానికి బ్రేక్ చేశాడు. డెమోన్ పవన్ మీద కొంచెం జూమ్ వేసి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేశాడు నిన్న. ఫెయిర్ ఎలిమినేషనేనా రీతుది? ఫెయిర్ ఎలిమినేషనే. ఎందుకంటే టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయిన తర్వాత ఏడుపులు పెడబొబ్బాలు అడుక్కు తినడాలు ఉండొద్దు. స్ట్రాంగ్ ఆడాలి. సుమన్ శెట్టి ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు, భరణి ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు. అండ్ రీతు నువ్వు డెమాన్ మీద డిపెండ్ అయ్యింది. అంటే నేను ఏదన్నా టాస్క్లో ఆడితే వాడు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఓకేనా? సరే, వాడు ప్రొటెక్ట్ చేస్తాడు, అంతవరకు ఓకే. ఎవడైతే నన్ను డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని ఏం చేయాలి? ప్లీజ్ వద్దు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ప్లీజ్ వద్దు వద్దు వద్దు, ఆ ఏడుపు ఇదంతా నచ్చలే ఇంకా జనాలకి. సో లాస్ట్ మినిట్లో ఏమైందంటే గ్రాఫ్ పూర్తిగా పడిపోయి సుమన్ ఆడుతున్నాడు కాబట్టి ఆయన గ్రాఫ్ పెరిగింది. ఇది జరిగింది, అంత మించి ఇంకేం లేదు. అప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే రీతుకే ఇప్పుడు సుమన్ శెట్టి సంజన కంటే కూడా రీతుకు ఓటింగ్ ఉందని చెప్పేసి కొన్ని సైట్స్ లో ఆ ఓటింగ్ కూడా చూపిస్తూ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, బిగ్ బాస్ కావాలని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అస్సలు కాదు, ఆడే వాళ్ళని ఇంట్లో ఉంచి ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆడి తన దగ్గరికి ఎవరన్నా వస్తే భయపడే అని వనికే ఈవిని తీసేశారు. అంతకుమించి ఇప్పుడు లాస్ట్ టికెట్ ఫినాలే రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కడికి అది గెలుపు గుర్రాల్లాగా అన్ని టాస్కులు ఆడాలి. సుమన్ ఈజ్ ప్లేయింగ్. అండ్ ఇంకొకటి, నువ్వు నిన్న సోలోగా ఎవరికి వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా రీతు మొహం కాన్ఫిడెంట్గా ఏం మాట్లాడాల, అస్సలు కాన్ఫిడెన్సే లేదు ఆ మాటల్లో. అదే సుమన్ మాటలు చూడు, నాకున్న హైట్కి, నా పర్సనాలిటీకి, నా ఏజ్కి నేను అసలు ఆడతానో లేదో ఏంటో అనుకున్నా, బట్ ఏంటో బాగానే ఆడుతున్నా, నాకు ఇంకా ఆడాలని ఉంది అతనిలో కనిపించింది. ఈవెన్ భరణి కూడా అంతే. సో ఇప్పుడు ఇద్దరే కదా లేడీస్ ఉంది, సో టాప్ 2 లేడీస్ ఫిక్స్ అయిపోయినట్టేగా. టాప్ 2 ఇంకా అంతే కదా, టాప్ 2 ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉంటారు ఇప్పుడు, అంతే. ఒక అమ్మాయినైతే ఉంచరు, ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. సో సంజన అండ్ తనూజ టాప్కి వెళ్ళారు. నౌ సంజనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓటింగ్స్ లేవు. తనుజకేమో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కానీ విన్నర్ మెటీరియల్ కాదు, జీరో. అట్లా ఉంది పరిస్థితి. అండ్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా చిన్నగా ఈ వీక్లో కొంచెం అటు ఇటు అయితే తనుజ గ్రాఫ్ పడిపోయి సంజన ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. అంటే తనుజని ఈ మధ్యన కొంచెం బిగ్ బాస్ టార్గెట్ చేశారు అని కూడా వినిపిస్తుంది. అంటే ఫస్ట్లో ఇచ్చినంత ఆ హైప్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ప్రతి ఎపిసోడ్లో తన మీద ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది అని వినిపిస్తుంది. బయట ఆడియన్స్ నుంచి ఎక్కువగా సపోర్ట్ అని ఆ టీం వరకు వెళ్ళి ఏమన్నా తగ్గించారు అనుకోవచ్చా? ఇప్పుడు నిన్న భరణి పరువు పోవడానికి తనుజేగా కారణం. అసలు ఆయన అంతా రెచ్చిపోయి దాన్ని ట్రయాంగిల్ని పట్టుకొని ఇట్స్ ఏ రెక్టాంగిల్, ఇది ఇంకేదో అంటే అందుకైనా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంటే 2 ప్రాపర్టీస్ చెప్పన్నాడు, ఓకేనా? ఆ 2 ప్రాపర్టీస్ నీకు 180 డిగ్రీస్లో ఉండాలి, 3 కలిపి అనేది. రెక్టాంగిల్కి 4 భుజాలు ఉంటే సరిపోదు, 360 డిగ్రీస్ ఉండాలి. అది ఒక రకంగా నేర్పించాడు. సరే వాళ్ళకి రాలేదనుకుందాం, తప్పేం లేదు. బట్ చిన్న అది ఉంది, అది యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, ఎందుకంటే షేప్ సరిగ్గా లేదు కదా అనేది. ఆ చెక్కిన మన సెట్ ప్రాపర్టీ వాడు అది ఏదో నీట్గా చేస్తాడు, చెక్కినోడు తప్పది, ఏదో బంపు చిన్న బంపు వచ్చింది, తప్పే ఉంది అన్నాడు. లోపల కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఏ టైంలో కన్ఫ్యూజ్ చేయడానికి అది పెట్టారేమో ఒకవేళ అనుకుంటారు, తప్పే అది కూడా ఒకటి ఉంటుంది. తీసుకోవాలా వద్దని ఆలోచనలు వస్తాయిగా. అప్పుడప్పుడు మనకి లోపల ఏదన్నా రెడ్ కలర్ కాయినో లేకపోతే గ్రీన్ కలర్ కాయినో ఉంటే
తీసుకోవచ్చా లేదా అని కొంతమందికి ఉంటుంది. కొంతమంది ధైర్యం చేసి దాచుకుంటారు. అప్పుడు చెప్తారు ఎవరి దగ్గర రెడ్ కాయిన్ ఉంది. రెడ్ అంటే డేంజరే, గ్రీన్ అంటే సేఫ్. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఏదన్నా ఇప్పుడు బెలూన్స్ టాస్క్ వచ్చింది, ఒక బెలూన్ పగలగొడితే ఏదైనా చిట్టి దొరికింది అనుకో, దాచుకుంటారు కొంతమంది. అది ఎప్పటికో బయటపడి దానికి ఒక అడిషనల్ పవర్స్ ఏదో ఇస్తూ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నా సరే ఎంత స్ట్రాటజిక్గా ఆడినా ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా దాన్ని, ఆ వంకరని. మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, బర్నీ దగ్గర అన్ని ఈక్వల్ సైజులు లేవు కదా, మరి ఈ సైజులతో నీకు వచ్చింది ఏంటి. ఇంకో ట్రయాంగిల్ ఎట్లుంది, అది మ్యాడ్ యాంగిల్. ప్రాపర్టీ చెక్కినోడు అసలు అంటే వీళ్ళు అనుకుంటారే నువ్వు అది అలా చెక్కావు అసలు వాళ్ళు నీ వల్ల ఎంత పెద్ద గొడవ అయిందో చూడు. నిజమే, అది చూడు. ఇంకోటి ఇట్లా ఉంది చూడు ట్రయాంగిల్, అది మ్యాడ్ యాంగిల్. అది కానీ ట్రయాంగిలే అఫ్ కోర్స్. సో సమ్ టైమ్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. కానీ అంత పెద్ద షో, అంత పెద్ద రియాలిటీ షో, ఏ ప్రాపర్టీ కావాలన్నా ఈజీగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మొన్న కళ్యాణ్కి ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఆ తాళం తీసి ఆ టాస్క్ ఇచ్చాడు చూడు, అది వాళ్ళు డిజైన్ చేయడానికి 4-5 గంటలు పట్టుంటుంది. వీడు 5 నిమిషాల్లో ఆడేసాడు. సరిపోయిందా? అంత ప్లాన్ చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇంత పొరపాటు చేశారో కూడా అర్థం కాల. చివరికి రోడ్డు కూడా షేప్స్ నీట్గా ఇచ్చాడు, ఇంత పెద్ద పెద్ద రోడ్డు షేప్లు. అప్పుడు అవి కూడా బాగా వచ్చాయి. ఇది ఒకటే ఈసారి ఆ టాస్క్ను బిగ్ బాస్ టీం సమర్థించుకుంది, మీదే తప్పు అని. అంటే మా ప్రాపర్టీలు కరెక్టే, మీరు ఆడిన విధానమే తప్పు. అసలు డిస్కషన్ ఎందుకు పెట్టావు దీనిపైన, నువ్వు డిస్కషన్ పెట్టేసరికి ఆయన రెచ్చిపోయాడు. ఆయన రెచ్చిపోయి కెమెరాల ముందు అంతా చూపించాడు. లాస్ట్కి మ్యాథమెటిక్స్ క్లాస్ అంతా తీసుకొని వాళ్ళందరినీ ఇంకేంటి ఇప్పుడు రీతు బయటికి వచ్చింది అనుకో, 17/17 ఎంత అని అడిగి ఎగతాళి చేస్తారుగా. ఇప్పుడు నువ్వే ఇంటర్వ్యూ చేస్తున్నావు, మధ్యలో అడగవా 17/17 ఎంత రీతు అని? అవి నవ్వుద్దేమో కానీ కొంచెం లోపలైతే ఫీల్ అవుతారుగా. కానీ అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ అంతా ఫస్ట్ ఫైనలిస్ట్ కావడానికి రీతు మాక్సిమం ఆ టాస్క్లన్నీ కూడా ఆడి కళ్యాణ్తో కూడా విన్ అవ్వడం, ఆ పెయింటింగ్ గేమ్ కూడా ఆడడం డిపెండ్ అయింది. ఎందుకు తనకి ఇప్పుడు ఆడతాను లాస్ట్ వీక్ నన్ను వాడు కాపాడుతాడు అనేది బిఫోర్ చూసుకుంటే ఆ రాజులు రాణులు పెట్టినప్పుడు అది తను ఆడకుండా ఉండడానికి సేఫ్గా కూర్చోవడానికి ఆ వీక్ అంతా ట్రై చేసింది. అప్పుడు ఆడలేదేమి, సో తనకు అప్పుడు కొంచెం తగ్గింది అనుకోవచ్చు. కానీ లాస్ట్ వీక్ అంతా తన టాస్క్లు ఆడింది, తన పర్ఫార్మెన్స్ ఉంది, బయట ఓటింగ్ కూడా ఇప్పుడు తనకి కొంచెం బాగుంది. కానీ టాస్క్లు ఆడి ఫస్ట్ ఫైనలిస్ట్ వరకు, ఫైనల్ టాస్క్ వరకు వచ్చి ఓటింగ్ ఉండి తను బయటకు రావడానికి ఏంటి రీజన్ ఏంటి చెప్తా. నేను ట్రయాంగిల్కి ఉండే 2 ప్రాపర్టీస్ చెప్పు నాగార్జున గారు అడిగినట్టే. టికెట్ టు ఫినాలీలో ఉండాలంటే 2 ప్రాపర్టీస్ ఉండాలి మనిషిలో. ఫస్ట్ వాళ్ళకు ఉండే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, ఆడగలనన్న కెపాసిటీ నీకు అనిపిస్తే బయట నుంచి వాళ్ళు పుష్ చేస్తారు నేను కొంచెం ఓటింగ్స్ ఇచ్చి. నీకు అసలు నీ మీద నమ్మకమే లేదు, మొత్తం నీ భారం అంతా తీసుకెళ్ళి ఒకటి మీద వేసేవాడు, ఏ టాస్క్ వచ్చినా వాడు వచ్చి నన్ను కాపాడతాడు అని. మరి నువ్వెందుకు ఇంకా? సో నిన్నే ట్యాగ్ చేసినా కూడా బతులాడుకుంటున్నావు. అట్లా కాకుండా చేయండి, టార్గెట్ చేయండి, నేను కూడా చూసుకుంటాను, నిలబడాలి. ఇప్పుడు అబ్బాయి సోల్జరు, వీడు ఎన్ని బాల్స్ వేసినా నీట్గా ఆడాడు, ప్రొటెక్ట్ చేసుకున్నాడు, వెనక నుంచి వచ్చినా అటు వచ్చినా ఇటు వచ్చినా. ఇమాన్యుల్ కూడా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఈమె అట్లా చేయలా. సో అందుకని చెప్పేసి నీ మీద నీకే కాన్ఫిడెంట్ వెళ్తే మేమెవరు నిన్ను పుష్ చేయడానికి, వాళ్ళెవరు ఓట్లు వేయడానికి? ఆ ఓట్లు ఇంకొకరికి పడితే వాళ్ళు పైకి వస్తారు కదా. సో డెమోన్ పవన్కి ఫిక్సా ఓటింగ్ అంతా? ఎందుకంటే వెళ్ళేటప్పుడు చెప్పాడు బయట అంతా నువ్వే చూసుకోవాలని చెప్పి. సో ఇప్పుడు టాప్ 2లో ఫిక్స్, టాప్ 5లో ఫిక్సా? భరణి ఆమె మీద డిపెండ్ అయినట్టు ఇప్పటికీ ఆ పేరు చెప్తా ఉన్నాడు, దివ్య. నిన్న కూడా దివ్య పేరు చెప్పాడు. సో అట్లా బయట నువ్వే చూసుకోవాలంటే ఇప్పుడు ఈమె ఫ్యాన్స్, ఇప్పటివరకు ఈమె 3rd, 4thలో ఉందంటే ఈమె ఫ్యాన్స్, డిమాండ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి వాడికి ఓటింగ్ పడాలి. సో వాడు అలా ఫిక్సా ఇప్పుడు డెమాన్ పవన్ డిపెండ్స్ ఆన్ టాస్క్ అబ్బా. టాప్ 5 ఫిక్సా అంటే ఇప్పుడు వాడి బిహేవియర్ బట్టి ఉంటుంది. బయట నుంచి రీతు సపోర్ట్ అంటే నువ్వు ఇంకా రీతును మిస్ అవుతూ నువ్వు కుంగిపోయావు అనుకో, లాస్ట్ వీక్లో డౌన్ అయిపోతుంది. సుమన్ శెట్టి టాప్ యాక్చువల్ చెప్పాలండి నా దృష్టిలో. సోల్జర్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకొక అబ్బాయిని పెట్టాలంటే సుమన్ శెట్టి టాప్ 4లో. 2 అమ్మాయిలు ఆల్రెడీ ఉన్నారు. అండ్ లాస్ట్లో విన్నర్ సంజన అవుతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇమాన్యుల్ 5, భరణి 6లో వెళ్ళిపోతాడు. డెమాన్ అదే డెమాన్ గురించే నాకు కొంచెం ఉంది, వాడిని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత డెమాన్ మీద నీకు ఇప్పుడు టాప్ 5 ఇప్పుడు ఎవరెవరు? ఇప్పుడు తనూజ, సంజన, మీరు చెప్పేది ఓకే, కళ్యాణ్,
ఓకే, ఇంకా సంజన, తనుజ, కళ్యాణ్ అండ్ మన సుమన్ శెట్టి. ఓకే. 5th ప్లేస్ ఇమాన్యుయల్, 6th భరణి. ఇక ఈ పిల్లోడిని ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే అంటున్నా డెమాన్ని. అది సంగతి. డెమాన్ ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు బీ ఇన్ ద టాప్ 5. టాస్క్లు ఆడమంటేనేమో త్యాగం చేసావు, నడుము నొప్పి డ్రామా చేసావు, ఈ ప్రేమ పురాణం పెట్టుకుంటే లాస్ట్ వరకు రావచ్చు అన్న స్ట్రాటజీ ఉపయోగించావు, కళ్యాణ్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు. ఇక నుంచి గట్టిగా గేమ్ ఆడొచ్చేమో కదా. ఇక్కడ నుంచి గట్టిగా అదే చెప్తున్నా. అండ్ ఈరోజు ఓటింగ్ episode కూడా లో ఉంటుందేమో కదా ఇప్పుడు, రీతు ఓటింగ్ కూడా. ఒకవేళ వాడు రీతును మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తే ఈ పిల్ల ఫ్యాన్ సపోర్ట్ చేయరుగా. ఇన్ కేస్ అలా చేస్తాడా? అలా ఎందుకు ఏమో, చేస్తాడు? అంత ఎమోషన్ చేయడు, అంత 100%. బాండింగ్ ఉన్నాడు. ఎమోషనల్ బాండింగ్ అదంతా డ్రామా మొహంలో తెలిసిపోతుంది. మరి అట్లా చెప్ప డ్రామా అది. కంప్లీట్ ఈ లవ్ స్టోరీ అంతా కూడా డ్రామానే. రీతుకి తెలుసు, వాడికి తెలుసు, వీళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇద్దరికీ నాకు తెలుసు. రీతుది జర్నీ వీడియో నచ్చింది. అన్ని ఎమోషన్స్ కలిపి ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ అటువంటి జర్నీ వీడియో ఇమాన్యుయల్కి ఉంటుందేమో, అన్ని ఎమోషన్స్ కలిపి. ఉంటది, అవును. కొంచెం కామెడీ, కొంచెం యాడ్ అవ్వడం, ఇదంతా వీళ్ళకి. మళ్ళీ కళ్యాణ్ నార్మల్, పెద్దగా ఎక్స్ప్రెషన్స్ అదంతా ఏముండవు. తనుజ కూడా యాడ్ అవ్వడం ఎక్కువ. భరణి అండ్ ఈ అబ్బాయి డెమాన్ని బయటికి తీసేస్తే ఓకేనా, ఇంకా టాప్ 5 ఉంటారు మీకు. నెక్స్ట్ అంటే డబుల్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరేనా? డబుల్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరు ఉంటే నీకు టాప్ 5 గ్రాఫ్ కరెక్ట్గా ఉంటుంది. మీ గెస్ ఎవరు ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్? నాకు వీళ్ళిద్దరే వెళ్తే ఆట బాగుంటుంది అని అనిపిస్తుంది. డెమోను భరణి. భరణి Yeah. ఇద్దరునా? ఆ, ఇద్దరు భరణి వెళ్ళే unfair ఛాన్స్ ఉందా? because నువ్వు ఆడుతున్నావులే కరెక్టే, కానీ 2 సార్లు బయటికి వెళ్ళి వచ్చావు కదా, ఎంత కాదన్నా నువ్వు కూడా వైల్డ్ కార్డే. సో నీతో పోల్చుకుంటే డెమాన్ ఫస్ట్ నుంచి ఉన్నాడు, కాకపోతే ఏంటంటే వీడు కన్నింగ్, డ్రామా అన్నీ తెలిసిపోయిన తర్వాత యు ఆర్ అంటే డిజర్వ్ కాదు అట్లా. కానీ భరణి గారు టాప్ 5 ఫిక్స్ అని చెప్పేసి ఇంతకుముందు మాధురి గారు మాట్లాడడం కానీ, ఇప్పుడు ఈ మధ్యన ఒక రీల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాలో, సోషల్ మీడియాలో మొత్తం కూడా. నాగార్జున గారు నిహారికతో మాట్లాడింది ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు, బర్నీ గురించి మాట్లాడింది. సో అంటే టాప్ 5లో ఫిక్స్ చేశారు ఆల్రెడీ అని చెప్పి. నువ్వు సో టాప్ అది 5లో నిజమా? ఫిక్స్ చేస్తే ఆ రీల్ నిన్న పట్టుకొని అందరు ఇంకా బిగ్ బాస్ ట్రోల్ చేస్తారు, కావాలనే ఉంచారు వీళ్ళు అని. ఆన్ రికమెండేషన్. అందుకే నాగబాబు స్వయంగా వచ్చాడు. ఈయన కూడా ఊబర్ బైక్ వేసుకొని ఎక్కడికి వెళ్తానంటే సరిగ్గా నేను గురువుగారి దగ్గరికి వెళ్తాను, తర్వాత మధ్య మధ్యలో కొంచెం బాగా చూసుకోండి వాళ్ళు వీళ్ళు చెప్పడం. అంటే మీతో కంటెస్టెంట్లు కారా, వాళ్ళకు కూడా బాగా చూసుకోవాలి, క్యాండిడేట్సే కదా. సో అట్లే ఉండదు, బిగ్ బాస్ ట్రోల్ చేస్తారు ఎక్కువ. కానీ రేపు జరగబోయే ఎపిసోడ్లో కొంతమంది ఆడియన్స్ క్యాప్టెన్ అయ్యాడు భరణి. భరణి ఈ వీక్ సో ఈ వీక్ నీకు ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ బిగ్ బాస్ అందరూ నామినేషన్లో ఉన్నారు అనే విషయం చెప్పాడు, అది అది కనిపిస్తూ ఉంది. సో నామినేషన్లో అందరూ ఉంటారు ఈ వీక్ అయితే, క్యాప్టెన్గా ఉన్నప్పటికీ నామినేషన్లు అయితే ఉంటారు. అంటే రేపు ఆడియన్స్ కొంతమంది బయట నుంచి హౌస్లోకి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు అని చెప్పి తెలుస్తుంది. సో అది ఎవరికైనా ప్లస్ అవుతుందా, ఎవరికైనా మైనస్ అవుతుందా? అది షోకే పెద్ద మైనస్. యాక్చువల్గా అట్లా పంపొద్దు, సింపుల్గా చెప్పాలంటే. వాళ్ళు అడ్డమైన ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ అన్ని తీసేస్తారు. ఇంకా కావాలంటే నువ్వు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని పంపుకోవచ్చు. అబ్బాయిలు ఫోన్ పగలగొట్టిన అబ్బాయో లేకపోతే ఇంకెవరో కొన్ని ఇన్పుట్స్ బాగుంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళని పంపొద్దు, ప్రెస్ని కానీ బాలీవుడ్లో చేసినట్టుగా ప్రెస్ని కానీ. నెక్స్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు లాస్ట్లో వస్తారు, అది ప్రతి సీజన్లో ఉన్నది కదా. లాస్ట్ ఒక వారం అందరు వచ్చేసి సందడి చేసి వెళ్తూ ఉంటారు, వీళ్ళని ఏదో చేసి. అట్లా వచ్చినప్పుడే కదా మెహబూబ్ అనే ఆయన సోహెల్కి నువ్వు 3లో ఉన్నావు అని చెప్పాడు. ఆ తర్వాత సోహెల్ సూట్ కేసు, అవును కదా ఎట్లా 3లోనే ఉన్నా, నేను సూట్ కేసు పట్టుకెళ్తాను ఆలోచించడం. అంటే ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళని అలాగే ఉంచాలి. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కాకుండా నువ్వు ఆల్రెడీ ఒక అగ్ని పరీక్ష పెట్టావు కదా, అందులో ఉన్న వాళ్ళందరూ జెన్యూనే. కొంచెం వాళ్ళు వస్తే మేబీ అగ్ని పరీక్ష వాళ్ళకి సపోర్ట్ కూడా చేయరు, ఎందుకంటే మమ్మల్ని వద్దని వీళ్ళని తీసుకున్నారన్న ఇది కూడా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని తీసుకొస్తే బెటర్. కొంచెం స్ట్రాటజిక్గా ఆడేవాళ్ళు వీళ్ళు ఉన్నారు దాంట్లో. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్పండి ఫైనల్గా, సూట్ కేసు తీసుకునేది ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? సూట్ కేసు ఇమాన్యుయల్ తీసుకుంటాడేమో నాకు అనిపిస్తుంది. ఫిక్సా? అనిపిస్తుంది. ఓకే. సూట్ కేసు ఒకవేళ టాప్ 5 ఆయన ఉంటే, డెమాన్ టాప్ 5లో ఉన్నా డెమాన్ తీసుకెళ్తాడు ఒకవేళ ఉంటే. ఓకే. వీళ్ళిద్దరే పట్టుకెళ్తారన్న ఇది నాకు ఉంది, మిగతా వాళ్ళ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది కొంచెం. ఓకే. విన్నర్, రన్నర్ నాకు అదే అనిపిస్తుంది. టాప్ 2లో సంజన అండ్ సుమన్ శెట్టి ఉంటారేమో అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనూజ అండ్ కళ్యాణ్ ఉంటారని చెప్పేసి బయట వైరల్ అవుతుంది, ఇది సంగతి.
సో ఇది ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ స్ట్రాటజీతో? ఉంటదేమో అని నాకు అనిపిస్తా ఉంది. బికాజ్ దే డిజర్వ్, వీళ్ళకి దే నాట్ డిజర్వ్. అది కళ్యాణ్ కూడా. ఇద్దరు కళ్యాణ్ గురించి మొన్నే చెప్పా కదా, హీఈస్ నాట్ డిజర్వ్ అని. అట్లా టాప్ 2 సంజన విన్నర్, సుమన్ శెట్టి రన్నర్ అయితే ఈ సీజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.